హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీని పూరి, చపాతీ, బగారా రైస్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్కి మసాలా పట్టి ముక్కలు జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. నేను కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి కొంచెం పెద్ద సైజు కుక్కర్ని పెడుతున్నా. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక పెద్ద సైజువి 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి ఒకసారి ఉల్లిపాయలని కలిపి కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ని 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక ముందుగా మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఈ ఆనియన్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక అంతా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా వాటర్ పైకి వస్తాయి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తెలకి కాటు పెట్టిన 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటోస్ను కూడా కట్ చేసి వేసి మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు చికెన్ ఉడికేలోగా 1 చిన్న కప్పు పెరుగుని మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకుంటే ఇలా లిక్విడ్గా అవుతుంది. ఆ లిక్విడ్ని ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. అది పెరుగు జార్లో ఇంకొన్ని వాటర్ వేసి వాటిని కూడా చికెన్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది. కారం వేసుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించి ఆ తర్వాత కారాన్ని అంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఉడికేలోగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూను గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఆరాక స్టవ్ ఆర్పేసి పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో గ్రేవీ కొరకు వేడి వాటర్ని వేసుకోవాలి. చల్లటి వాటర్ వేయొద్దండి. ముక్కలు జ్యూసీగా రావాలి అంటే వేడి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న కొబ్బరి గసగసాల పౌడర్ని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడుకుతున్న చికెన్లో ఈ మిక్సీ పట్టిన మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియా పొడి, 1 చిన్న పావు స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. పీసెస్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో. ఇలా గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆర్పేసుకొని సర్వ్ చేసుకోవడమే. పీసెస్ చాలా జ్యూసీగా టెండర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో యమ్మీగా ఉంటుంది. బగారా రైస్ కాంబినేషన్ అయితే అద్దురుతుంది ఈ కర్రీ. ట్రై చేస్తారా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.